ఇక మూసీ నది ప్రక్షాళనపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సభలో ప్రతిపక్షాలను సీఎం రేవంత్ రెడ్డి అవమానపరిచారు అన్న హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకించే వారి గురించే సీఎం మాట్లాడారని కౌంటర్ ఇచ్చారు. మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్ ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్? ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒక్కరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదో వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారని అంటున్నారు. మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది, లేకుంటే కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా, ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష, వారికి కూడా తెలుసు, చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతా ఉన్న తరుణంలో గౌరవ చెప్పిండ్రా అధ్యక్ష? ఎందుకు సరే చెప్పినప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి ఈ చర్చ ఎందుకు?